Good evening, students. Welcome to Saram Sampatra Education. Myself Venkat. I'm the faculty here. So welcome to the MCQ series for TSPSC Group 1. Present మనం డిస్కస్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీలో మనం ప్లానింగ్ గురించి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా? సో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద MCQs మనం సాల్వ్ చేద్దాం. అండ్ ఎండింగ్ ఆఫ్ ద సెషన్లో నేను మీకు 5 years ప్లానింగ్కి సంబంధించిన కొన్ని పెండింగ్ టాపిక్స్ ఉన్నాయి కదా, సో అవి నేను డీల్ చేస్తాను. సో వాటిని మీరు జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, రైట్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో TSPSC Group 1 కోసం మనం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసరికి సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో సిలబస్ మొత్తాన్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకానమీ, సొసైటీ ఉన్నాయి కదా, సో వాటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేసి డీల్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ PDFs. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1 year వ్యాలిడిటీతో ఈ పర్టికులర్ కోర్స్ వచ్చేసరికి 13,000 మాత్రమే. 2 years వ్యాలిడిటీ కావాలి అనుకుంటే 15,000తో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, మెయిన్స్ ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్స్ మనం కవర్ చేసాం. సో మేమైతే ఇనిషియల్గా 500+ మెయిన్స్ క్వశ్చన్స్ అనుకున్నాం, బట్ యాజ్ ఆఫ్ నౌ కౌంట్ వచ్చేసరికి 800 టచ్ అయ్యేలాగా ఉంది. సో చాలా మంచి PDFs అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఓకేనా? సో 1 year వ్యాలిడిటీ అయితే 8,000 రూపీస్, 2 years వ్యాలిడిటీ అయితే 10,000 రూపీస్. సో అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరికన్నా సరే ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటే నా కోర్సెస్ని మీరు తీసుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు ఇండియన్ ఎకానమీని పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో సేమ్ ఇదే నెంబర్కి కాంటాక్ట్ చేసి వెంకట్ సార్ డీల్ చేసిన ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ సో డీటెయిల్స్ కనుక్కొని, ఓకేనా, సో అదర్ డీటెయిల్స్ మీరు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి చక్కగా జాయిన్ అయ్యి బాగా నేర్చుకోండి. ఓకేనా? సో ఇక లేట్ లేకుండా క్లాస్లోకి వెళ్దాం, పదండి. So let's look at the first question. Disguised unemployment generally means. So disguised unemployment ante enti? Large number of people remain unemployed. Alternative employment is not available. Marginal productivity of labor is 0. Productivity of workers is low. So ఇలా 4 statements ఇచ్చాడు. సో దీంట్లో disguised unemployment అంటే ఏంటో మనం చెప్పాలి. సో ఎక్కువ మంది పీపుల్ అన్ఎంప్లాయిడ్గా ఉంటే దాన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలవము. ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ లేకుండా డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఉండదు. ఓకేనా? సో మరి ఆన్సర్ ఏంటంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ 0. సో చెప్తాను చూడండి. ఒక 10 members ఉన్నారు. 10 members కలిసి ఒక వర్క్ని చేస్తున్నారు, లేకపోతే అగ్రికల్చర్ చేస్తున్నారు అనుకోండి. 10 members కలిసి అగ్రికల్చర్ చేస్తున్నారు. సో ఈ 10 members కష్టపడితే వీళ్ళకి వచ్చిన ప్రొడక్టివిటీ వచ్చేసరికి 100 kgs ఆఫ్ వీట్ అనుకోండి. 100 kgs పంట అనేది వచ్చింది 10 members కష్టపడితే. తర్వాత మనం ఏం చేసాము, ఈ 10 membersలో 5 membersని తీసేసాం. కేవలం 5 members మాత్రమే పనిచేశారు ఈసారి. సో ఇప్పుడు కూడా మనకి ప్రొడక్షన్ వచ్చేసరికి 100 kgs వచ్చింది. సో ప్రొడక్షన్లో ఎటువంటి డ్రాప్ అనేది లేదు. ఓకేనా? ప్రొడక్షన్లో ఎటువంటి డ్రాప్ అనేది లేదు. ప్రొడక్షన్ అలాగే ఉంది. ఇక్కడ మనం ఏం చేసాము, 5 membersని తగ్గించాము. సో 5 membersని తగ్గించినా సరే అదే ప్రొడక్షన్ వస్తుంది అంటే ఏంటి అర్థం, ఇంతకు ముందు వర్క్ చేసిన 5 members వీళ్ళకి ఎఫర్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా కౌంట్ అవ్వట్లేదు. సో దానికి ఎక్కువగా వాల్యూ అనేది లేదు. అంటే ఏంటి అర్థం, సో 5 మంది చేస్తే సరిపోయే పనిని 10 మంది చేస్తున్నారు. ఓకేనా? సో మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ 0. సో ఇది ఎక్కువగా మనకి అగ్రికల్చర్లోనే కనిపిస్తుంది. అగ్రికల్చర్లో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అందులోనే పనిచేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అరౌండ్ 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి అగ్రికల్చర్లోనే పనిచేస్తున్నారు. మరి అగ్రికల్చర్ టు GDP కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంది. ఓకేనా? సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్కువ మంది పనిచేస్తున్నారు కదా, వీళ్ళందరినీ మనం వేరే సెక్టార్స్కి షిఫ్ట్ చేయాలి. ఓకేనా? సో వేరే సెక్టార్స్కి మనం వీళ్ళందరినీ పంపించినా సరే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏం పడిపోదు, ఎందుకంటే అక్కడ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. ఓకేనా? సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సో ఎక్కువ మంది, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మంది అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ కావాల్సిన 5 membersే, బట్ 10 members పనిచేస్తున్నారు.
ప్రొడక్టివిటీ ఏం పెరగట్లా. 10 మెంబర్స్ పనిచేస్తున్నారు కదా, కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు కదా, మరి ప్రొడక్టివిటీ కానీ ప్రొడక్షన్ కానీ పెరుగుతుంది అంటే నో, దెర్ ఈజ్ నో చేంజ్. దీన్నే మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, పర్ఫెక్ట్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. టు అబ్టైన్ ఫుల్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ వాట్ షుడ్ ఇండియా డూ? సో ప్రజెంట్ మనకున్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతే ఉందో దీనిని మనం బాగా ఉపయోగించుకొని దీని నుంచి మనం ఫుల్ బెనిఫిట్స్ని సాధించాలి అంటే మనం ఏం చేయాలి? స్కిల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలా, లేకపోతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయాలా, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ని తగ్గించాలా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ని ప్రైవేటైజేషన్ చేయాలా? ఓకేనా, ఎస్, మనం స్కిల్స్ని ప్రమోట్ చేయాలి. సో అప్పుడే మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే యూత్కి మనం కావాల్సిన స్కిల్స్ కానీ నేర్పిస్తే హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి సో వీళ్ళందరూ ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తారు, లేకపోతే ఇన్నోవేషన్ అనేది మనకి కనిపిస్తుంది, వీళ్ళకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది, సో ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సో ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ప్రమోటింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ మనం ఎక్కువగా పెంచామనుకోండి, జనాలు ఏం చేస్తారు, ఓకే మనకి రావాల్సింది వస్తుంది కదా, ఇది సరిపోతుందిలే అని చెప్పి పని చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. నేను అందరిని అనట్లేదు, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. ఓకే, సో అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ని కలుపుకొని, అంటే ఫుడ్ గ్రెయిన్స్ కావాలంటే ఫుడ్ గ్రెయిన్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకేదైనా సరే అమౌంట్ పరంగా డిస్బర్స్మెంట్ డైరెక్ట్గా అమౌంట్ కూడా వేసేసారనుకోండి, అంటే ఎల్పిజి గ్యాసెస్ పరంగా కూడా సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ పరంగా సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మనకి రావాల్సిన ఒక 20,000 కానీ 25,000 కానీ వచ్చేస్తున్నాయి అనుకోండి ఎవ్రీ మంత్. సో జనాలు ఏమనుకుంటారు, ఓకే ఇంకా మనం పని చేయాల్సిన అవసరం లేదు, ఇవి వస్తున్నాయి కదా సరిపోతాయి అని చెప్పి కొంతమంది వర్క్ చేయకుండా ఉండిపోతారు. సో దీని ద్వారా మనకి ఎటువంటి బెనిఫిట్ అనేది జరగదు. నెక్స్ట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్కి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్కి అసలు సంబంధమే లేదు. అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మనం ప్రైవేటైజేషన్ చేసేసాం అనుకోండి, ఏమవుతుంది, దీని ద్వారా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్లో, హయ్యర్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా గవర్నమెంట్ కానీ తనకు ఇన్వాల్వ్మెంట్ కానీ తగ్గించేసుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు అఫోర్డబుల్గా ఉండదు, అందరికీ యాక్సెసిబుల్గా ఉండదు. తెలుసు కదా, ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉంటాయో. సో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ సో ఉండటం వల్లే చాలామంది వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతున్నారు, లిటరసీ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, సో అందుకని హైయర్ ఎడ్యుకేషన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, సో అది మంచిది కాదు. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ద రూరల్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ విల్ హెన్స్ఫోర్త్ రన్ ఆన్ మిషన్ మోడ్. ఎస్, ఇది కరెక్టే. సో మనకేంటంటే ఈ పావర్టీని ఎలివేట్ చేయడం కోసం మనం రూరల్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం కదా. సో రూరల్ ఏరియాస్లో ఉన్న పావర్టీని రిమూవ్ చేయడం కోసం సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మిషన్ మోడ్లో రన్ చేస్తూ ఉంటారనమాట. సో కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు, సో ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యామా లేదా, ఓకేనా. సో మానిటరింగ్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఆ ఫీడ్బ్యాక్ని నెక్స్ట్ సైకిల్ మీద మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి తగ్గట్టుగా ప్రోగ్రాంలో మళ్ళీ చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దీన్ని మనం మిషన్ మోడ్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ స్టేట్మెంట్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే సెంటర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్ ఇద్దరు నుంచి ఫండింగ్ అనేది ఉంటుంది. సెంటర్ సమ్ పర్సంటేజ్ ఇస్తుంది అండ్ స్టేట్స్ సమ్ పర్సంటేజ్ ఇస్తుంది. సో జనరల్గా మనకి మెజారిటీ ప్లేసెస్లో కనిపించే ఫండింగ్ ఇలా ఉంటుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 60%, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 40% వేసుకోవాలి. ఒకవేళ ఇది స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 90:10 ఉంటుంది. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 90%, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 10% వేసుకోవాలి. అందుకనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకా కొన్ని స్టేట్స్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇవి యూనియన్ టెరిటరీస్ అయితే అఫ్కోర్స్ 100% సెంటరే పెట్టుకుంటుంది అనమాట. వీటిలో యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్స్. ఓకే, డన్. సో దీన్ని స్పాన్సర్ చేసేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు వేసుకుంటారు. ఇంప్లిమెంట్ చేసేది రెస్పెక్టివ్ స్టేట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Disguised unemployment in India exists in.
ట్రాన్స్పోర్ట్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో చెప్పాను కదా, మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ సెక్టర్లోనే పనిచేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దీని యొక్క ప్రొడక్టివిటీ అండ్ ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్ ఏదైతే ఉందో అది లోగా ఉంది. అంటే అగ్రికల్చర్ సెక్టర్కి కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు ఆ సెక్టర్లో. సో మనం ఏం చేయాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి పంపించాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి. ఏ క్యాపబిలిటీ ఉంది? ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే సత్తా అనేది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం వీళ్ళందరినీ తీసుకెళ్ళి పెడితే చక్కగా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో హ్యాపీగా మనకేమవుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇంపోర్ట్స్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవచ్చు. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం పాజిటివ్గా మారచ్చు. ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి. సో దట్ రూపీ కూడా మళ్ళీ అప్రిషియేట్ అవుతుంది. సో ఇలా మనకి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ఓవరాల్గా మనకు ఎకానమీ అనేది గ్రో అవుతుంది. సో మనకు టార్గెట్ ఏదైతే ఉందో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మనం మారొచ్చు అండ్ $5 trillion ఎకానమీగా మనం మారొచ్చు. ఓకేనా? రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద బిలో పవర్టీ లైన్ ఫార్ములా was suggested for the evaluation of poverty in the chairmanship of సురేష్ టెండూల్కర్, గోవిందాచార్య, రంగరాజన్, కౌశిక్. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే, మన ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది 2009వ సంవత్సరంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏం చేసింది? ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఆ కమిటీని ఎస్టాబ్లిష్ చేసి పావర్టీ మీద స్టడీ చేసి కొన్ని ఎస్టిమేట్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి అడగటం జరిగింది. సో ఈ పర్టికులర్ కమిటీకి చైర్మన్గా ఎవరిని పెట్టారు అంటే సురేష్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కాదమ్మా, సురేష్ టెండూల్కర్. సో వీళ్ళు ఏం చేశారు, పావర్టీని ఎస్టిమేట్ చేసి బిలో పావర్టీ లైన్కి సంబంధించిన ఫార్ములాని ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, సురేష్ టెండూల్కర్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ 2011 to 12 ద పావర్టీ రేషియో క్యాలిక్యులేటెడ్ బై ద ప్లానింగ్ కమిషన్ వాజ్ మ్యాక్సిమం? సో మనకి 2011-12 ఈ టైం పీరియడ్లో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు పావర్టీ క్యాలిక్యులేషన్ చేశారు. సో దాంట్లో ఏ స్టేట్లో ఎక్కువగా పావర్టీ అనేది ఉంది? బీహార్, ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి అంటే ఛత్తీస్గఢ్ అనమాట. సో ఇక్కడ పావర్టీ రేషియో వచ్చేసరికి 39.93%. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది జార్ఖండ్. సో జార్ఖండ్లో పావర్టీ రేషియో వచ్చేసరికి 36.96. సో ఆఫ్టర్ జార్ఖండ్ వీ విల్ హ్యావ్ మణిపూర్. సో మణిపూర్లో పావర్టీ రేషియో వచ్చేసరికి 36.89. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ వీ విల్ హ్యావ్ అరుణాచల్ ప్రదేశ్, నాట్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ పావర్టీ రేషియో వచ్చేసరికి 34.67. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి బీహార్. సో బీహార్లో 33.47 ఈజ్ ద పావర్టీ రేషియో. ఓకేనమ్మా? రైట్. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, డన్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద డేటా స్టడీడ్ బై ప్లానింగ్ కమిషన్ ఇన్ 2011 to 12 హౌ మచ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఫాల్స్ అండర్ ద పావర్టీ లైన్? సో ప్లానింగ్ కమిషన్ చేసిన స్టడీస్ ప్రకారం మన ఇండియాలో అంటే 2011 to 12 ఆ టైం పీరియడ్లో ఎంతమంది పాపులేషన్ బిలో పావర్టీ లైన్లో ఉన్నారు? 14.2%, 21.9%, 31.2 ఆర్ 34.2? సో రైట్ ఆన్సర్ ఏంటంటే 21.9%. ఓకేనా? సో 21.9% ఆఫ్ ద పాపులేషన్ మన ఇండియాలో ఉన్న వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారనమాట. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విత్ రెస్పెక్ట్ టు షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని అంటే ఏ సెక్టర్లో ఎంత శాతం ఎంప్లాయ్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్డర్లో మనం ప్లేస్ చేయాలి. అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టర్లోనే వర్క్ చేస్తున్నారు. ఓకేనా? సో అరౌండ్ 50% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఈజ్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ తర్వాత సెకండ్ ఎక్కువగా వర్క్ ఫోర్స్ ఉన్న సెక్టర్ ఏంటంటే సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్లో మనకి 30 to 35% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వర్క్ ఫోర్స్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ సెక్టర్.
సో ఇది ఆర్డర్ అనమాట. ఓకేనా? సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. అంటే ఏం రాయాలి మనం? 1 3 2. సో 1 3 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ ఆర్ కర్వ్స్ స్టేటెడ్ దట్ ద లోవర్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అన్ ఎకానమీ ద హయ్యర్ ద రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఇది తక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక పర్టికులర్ ఎకానమీలో అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ పర్టికులర్ లా కానీ ఈ పర్టికులర్ కర్వ్ కానీ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. సో అన్ఎంప్లాయ్మెంట్కి ఇన్ఫ్లేషన్కి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే లా కానీ కర్వ్ కానీ ఏంటి? గీనీస్ కర్వ్, వెర్డ్రోన్స్ లా, గిబ్రాడ్స్ లా ఆర్ ఫిలిప్స్ కర్వ్? సో ఆన్సర్ ఏంటమ్మా? ఫిలిప్స్ కర్వ్. సో ఫస్ట్ సెషన్స్లో బిగినింగ్ ఆఫ్ ద సిరీస్లో నేను చెప్పాను. సో ఫిలిప్స్ కర్వ్ ఏదైతే ఉందో ఇట్ టాక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే ఏంటి అర్థం? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి అని అర్థం. సో ప్రజల యొక్క ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. సో ప్రజలకు ఇన్కమ్ తగ్గిపోతే వాళ్ళకి కన్జంప్షన్ డిమాండ్ తగ్గిపోతుంది. సో కన్జంప్షన్ డిమాండ్ తగ్గిపోతే ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. సో ప్రైజెస్ తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. అదే ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎలా? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది అంటే ఏంటి అర్థము? అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆల్ ఆర్ వర్కింగ్. సో అందరికి ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇన్కమ్ వస్తే చక్కగా వాళ్ళకి కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంది. సో కన్జంప్షన్ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రైజెస్ పెరుగుతాయి. సో ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది అనమాట. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఉండే రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్. రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఫిలిప్స్ కర్వ్. ఇట్ టాక్స్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఏ పర్టికులర్ ఎకానమీ. దట్స్ ఇట్. రైట్. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు ఫినిష్ చేసాము అంటే ప్లాన్ హాలిడేస్ వరకు ఫినిష్ చేయడం జరిగింది. సో వీఆర్ డన్ విత్ ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్, థర్డ్ 5-year ప్లాన్ యాజ్ వెల్ యాజ్ 3 ప్లాన్ హాలిడేస్. 1966 to 69 వరకు మనకి ప్లాన్ హాలిడేస్ అనమాట. సో ప్లాన్ హాలిడేస్ అయిపోయిన తర్వాత అగైన్ వి గెట్ బ్యాక్ టు వర్క్. సో మనం ఇమీడియట్గా 4th 5-year ప్లాన్ని లాంచ్ చేసాం. సో 4th 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ 1969 to 1974. మరి దీని తాలూకా టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత అండ్ అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత? ఇవి రెండు మనం చూద్దాం. సో టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.7% మన వాళ్ళు పెట్టుకున్నారు. మరి మన వాళ్ళు దాన్ని సాధించారంటే లేదు, సాధించలేకపోయారు. సో మన వాళ్ళ యొక్క అచీవ్డ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి జస్ట్ 3.3% మాత్రమే. నెక్స్ట్, ఈ పర్టికులర్ 4th 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గాడ్గిల్ స్ట్రాటజీ. గాడ్గిల్ యోజన అని చెప్పి థర్డ్ 5-year ప్లాన్ని అంటాము. గాడ్గిల్ స్ట్రాటజీని బేస్ చేసుకుని తయారు చేసిన ప్లాన్ ఏంటంటే 4th 5-year ప్లాన్. అండ్ ఈ పర్టికులర్ 4th 5-year ప్లాన్ని ప్రిపేర్ చేసింది ఎవరు? ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై 2 eminent పర్సన్స్. సో వాళ్ళిద్దరు ఎవరు అంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి అశోక్ రుద్ర అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి యాలన్ మన్నే. వీళ్ళిద్దరు కలిసి ఈ పర్టికులర్ 4th 5-year ప్లాన్ని తయారు చేయడం జరిగింది. ఓకే. సో ఈ పర్టికులర్ 4th 5-year ప్లాన్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ జరిగిందనమాట. సో ఎప్పుడంటే ఆన్ 19th July 1969 ఏం జరిగింది అంటే మన ఇండియాలో ఉన్న 14 బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. ఓకేనా? 14 బ్యాంక్స్ గాట్ నేషనలైజ్డ్ బై అన్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ని పాస్ చేసి 14 బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. సో నేషనలైజేషన్ అంటే ఏం లేదమ్మా, కంప్లీట్ ఓనర్షిప్ అంటే 100% ఓనర్షిప్ వచ్చేసరికి గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. సో 14 ప్రైవేట్ బ్యాంక్స్ని, సో ఒక్కొక్క ప్రైవేట్ బ్యాంక్ యొక్క క్యాపిటల్ వర్త్ వచ్చేసరికి 50 crores ఉండాలి. సో 50 crores వర్త్ ఉన్న 14 ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. ఇదొకటి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి
మోనోపోలిస్టిక్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. దీన్నే ఎంఆర్టీపీ యాక్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. దీన్ని 1969లో తీసుకొచ్చారు. అంటే మోనోపోలీని రిస్ట్రిక్ట్ చేస్తూ, అంటే ట్రేడ్లో మోనోపోలీ అనేది కరెక్ట్ కాదు. సో ఒకళ్ళు మాత్రమే ఒక పర్టికులర్ సెక్టార్లో ఉండి మోనోపోలీని ఎస్టాబ్లిష్ చేయడం కరెక్ట్ కాదు. సో అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పి ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఓకేనా. సో తర్వాత ఈ యాక్టే మనకి పేరు మారిపోయింది. సో కొత్తగా వచ్చిన యాక్ట్ పేరు ఏంటంటే కాంపిటీషన్ యాక్ట్. కాంపిటీషన్ యాక్ట్ 2002. ఓకేనా. సో 1969 4th 5-year ప్లాన్లో తీసుకొచ్చింది మోనోపోలిస్టిక్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969, ఎంఆర్టీపీ యాక్ట్. తర్వాత ఈ యాక్టే మనకి కాంపిటీషన్ యాక్ట్ లాగా మారింది 2002లో. ఓకేనా. రైట్. ఇదే టైం పీరియడ్లో ఆపరేషన్ ఫ్లడ్ ఆర్ వైట్ రెవల్యూషన్ని స్టార్ట్ చేశారు. వర్గీస్ కురియన్ తెలుసు కదా. సో అమూల్ కానీ ఇవన్నీ ఆయనకి సంబంధించినవే. సో మీరు ఖచ్చితంగా ఇవి చదవాలి. ఏది గ్రీన్ రెవల్యూషన్ ఎవరు తీసుకొచ్చారు, వైట్ రెవల్యూషన్ ఎవరు తీసుకొచ్చారు, రెడ్ రెవల్యూషన్ ఏంటి, సో ఎల్లో రెవల్యూషన్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీకు ప్రిలిమ్స్లో ఉపయోగపడతాయి. సో ఎకానమీ పరంగా ఉపయోగపడుతుంది అండ్ జాగ్రఫీ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే, డన్. సో ఆపరేషన్ ఫ్లడ్ ఆర్ వైట్ రెవల్యూషన్ని మన ఇండియాలో స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరంటే వర్గీస్ కురియన్ గారు. ఓకేనా, డన్. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1971. దీంతోపాటు రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఏంటిది? రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. సో దీన్ని కూడా 1970లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 5th 5-year ప్లాన్ అన్నాడు అనుకోండి, అది రాంగ్. ఆన్సర్ ఏంటమ్మా? 4th 5-year ప్లాన్. సో 4th 5-year ప్లాన్లో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1974 to 75 ఈ టైం పీరియడ్లో తీసుకొచ్చారు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ 1973. ఓకేనా. సో దీన్ని షార్ట్కట్లో మనం ఫెరా అని చెప్పి పిలుస్తాం. ఏంటిది? ఫెరా. రైట్. సో తర్వాత ఈ ఫెరా ఏదైతే ఉందో ఇట్ గాట్ రీనేమ్డ్ యాజ్ ఫెమా. ప్రజెంట్ ఇదే ఉంది. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఫెమా. సో ఇనీషియల్గా వచ్చింది ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ 1973. తర్వాత ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999గా మారటం జరిగింది. ఓకేనా. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ దట్ వీ హ్యావ్ బ్రాట్ డ్యూరింగ్ 4th 5-year ప్లాన్. టైం పీరియడ్ వచ్చేసరికి 1969 to 1974. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో ఈ నేషనలైజేషన్ కానీ, సో 14 బ్యాంక్స్ నేషనలైజేషన్ అనేది సో చాలా పెద్ద విషయం అది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, అండ్ ఆపరేషన్ ఫ్లడ్ ఆర్ వైట్ రెవల్యూషన్ ఒకటి, అండ్ ఫెమా ఆర్ ఫెరా. ఇవి 4 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ 4th 5-year ప్లాన్. లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ 5th 5-year ప్లాన్. సో 5th 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి 1974 to 1978. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఏ నెంబర్ ఉండాలి? 79 ఉండాలి. బట్ ఏం జరిగింది అంటే, సో ఆ టైం పీరియడ్లో మనకి పొలిటికల్గా అన్స్టెబిలిటీ వచ్చి సో కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనేది వచ్చింది. సో అదేం చేసిందంటే ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 5th 5-year ప్లాన్ని 1978లోనే క్యాన్సిల్ చేసేశారు, ఆపేశారు ఇక. సో యాక్చువల్గా అయితే 79 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. బట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఓకే 5th 5-year ప్లాన్ మేము ఇక ఇంప్లిమెంట్ చేయము. సో 1978లో ఇక 5th 5-year ప్లాన్ని ఎండ్ చేసేస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? రోలింగ్ ప్లాన్ని తీసుకొచ్చారు. సో 1978 to 1980 వరకు రోలింగ్ ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5th 5-year ప్లాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి దీంట్లోనే మనకి పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశారు. పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్. సో పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ని ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట ఈ పర్టికులర్ 5th 5-year ప్లాన్లో.
సో చెప్పే కదా గరీబీ హటావ్ అనే స్లోగన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం 5th 5-year ప్లాన్లో పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేశారు. సో దీని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత, అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత, లెట్స్ లుక్ ఎట్ ఇట్. సో టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 4.4%, అచీవ్డ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 4.8%. సో ఈ పర్టికులర్ 5th 5-year ప్లాన్ అనేది సక్సెస్ఫుల్ అనమాట. సో దీంట్లో తీసుకొచ్చిన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్. మరి పావర్టీని ఎలివేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, మల్టీ డైమెన్షనల్గా ఉన్న పావర్టీని మనం అబాలిష్ చేయాలి ఆర్ రిమూవ్ చేయాలి. పావర్టీ అంటే కేవలం ఇన్కమ్ మాత్రమే కాదు, ఓకేనా, కేవలం ఇన్కమ్ మాత్రమే కాదు. పావర్టీలో మనం హెల్త్ గురించి చూడాలి, ఎడ్యుకేషన్ గురించి చూడాలి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రోడ్స్ గురించి చూడాలి, శానిటేషన్, ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, షెల్టర్ ఉందా లేదా, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఉందా లేదా, ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం చూడాలి. కేవలం ఇన్కమ్ ఎక్కువగా ఉందా లేదా అని మాత్రం మనం చూడకూడదు, ఓకేనా. సో వీళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ని ప్రొవైడ్ చేయడం కోసం మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దీంతోపాటు ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్, ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్, సో దీన్ని కూడా 5th 5-year ప్లాన్లో తీసుకొచ్చారు. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం 1974లో ఒక న్యూక్లియర్ టెస్ట్ని చేసాం. సో ఆ న్యూక్లియర్ టెస్ట్ పేరేంటంటే పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్. పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్. సో దీన్ని ఎక్కడ చేసాం, రాజస్థాన్లో చేసాము. సో దీన్నే మనం స్మైలింగ్ బుద్ధ అని చెప్పి కూడా పిలుస్తాం, స్మైలింగ్ బుద్ధ. సో పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ రాజస్థాన్. సో ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి ఇందిరాగాంధీ గారు. సో స్మైలింగ్ బుద్ధ అని చెప్పి చేయడం జరిగింది. సో తర్వాత పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కూడా చేశారు. ఇది ఎప్పుడంటే 1998లో చేశారు. సో ఆ టైంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ అనేది ఉంది. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి 1975లో 20 పాయింట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. 20 పాయింట్ ప్రోగ్రామ్. సో అదే పావర్టీని రిమూవ్ చేయడం కానీ, హంగర్ని తీర్చడం కానీ, ఓకేనా, లివింగ్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయాలని చెప్పి ఇలా 20 పాయింట్స్ని 20 గోల్స్ లాగా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇదే 5-year ప్లాన్లో 1975లో ఆర్ఆర్బీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంక్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 5th 5-year ప్లాన్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇన్ 1975 వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో తెలుసు కదా, 0 to 6 years లోపు ఉన్న పిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ మదర్స్కి అండ్ లాక్టేటింగ్ మదర్స్కి సో న్యూట్రిషనల్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ. సో ఇది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎజెండా. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, 20 పాయింట్స్ ప్రోగ్రామ్, పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్, మినిమమ్ నీడ్స్ ప్రోగ్రామ్, ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ నేషనల్ పాపులేషన్ పాలసీ, నేషనల్ పాపులేషన్ పాలసీ. సో దీన్ని 1976లో తీసుకురావడం జరిగింది. దీంతోపాటు ఒక ఇన్స్టిట్యూట్ని కూడా తీసుకొచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్ పేరేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1972. దట్స్ ఇట్. సో ఇవమ్మా 5th 5-year ప్లాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్. మీరు కావాలనుకుంటే ఇంకా ఉంటాయి ఎక్స్ట్రాగా. సో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. సో దీన్ని 1976లో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అండ్ అంత్యోదయ అని చెప్పి 1977లో తీసుకొచ్చారు. సో అలా చాలా ఉంటాయి. నేను ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ 5th 5-year ప్లాన్. సో 5th 5-year ప్లాన్ యాక్చువల్గా 1979 వరకు ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ 1978లో కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి 5th 5-year ప్లాన్ని వీళ్ళు మధ్యలోనే టెర్మినేట్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారు, 1978 నుంచి 1980 వరకు రోలింగ్ ప్లాన్ని తీసుకొచ్చారు. దే బ్రాట్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ రోలింగ్ ప్లాన్. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 5-year ప్లాన్స్ ఇదంతా కరెక్ట్ కాదు. సో ముందుగానే మనం 5 yearsకి సంబంధించిన టార్గెట్స్ అన్ని పెట్టేసుకొని దానికి తగ్గట్టుగా రిజిడ్గా వెళ్ళటం, ఫ్లెక్సిబిలిటీ లేదు 5-year ప్లాన్స్లో. వీళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే 5-year ప్లాన్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది లేదు. అదే మనం ఎవ్రీ ఇయర్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ
నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం కొత్తగా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకునే విధంగా రోలింగ్ ప్లాన్ని తీసుకొద్దామని చెప్పి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అసలు రోలింగ్ ప్లాన్ అనే కాన్సెప్ట్ని ఎవరు ఫస్ట్ టైం కాయిన్ చేశారు అంటే ఇట్ వాస్ గివెన్ బై గున్నార్ మిర్డల్. గున్నార్ మిర్డల్ అనే పర్సన్ ఈ పర్టికులర్ రోలింగ్ ప్లాన్ అనే కాన్సెప్ట్ని ఆయన కాయిన్ చేశాడు ఫస్ట్ టైం. సో దీన్ని మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే డిటి లకడవాలా గారు. సో యాక్చువల్గా ఈ రోలింగ్ ప్లాన్ అనేవి 3 వేరియంట్స్గా ఉంటాయి, 3 టైప్స్లో ఉంటాయి. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రోలింగ్ ప్లాన్స్. అవి ఎలా ఉంటాయంటే ఫస్ట్ టైప్ వచ్చేసరికి 1 ఇయర్ మోడల్, అంటే ఎవ్రీ ఇయర్కి ఒక ప్లాన్ అనేది ఉంటుంది. సెకండ్ టైప్ వచ్చేసరికి కావాలనుకుంటే 3 ఇయర్స్కి పెట్టుకోవచ్చు, లేకపోతే 4 ఇయర్స్కి పెట్టుకోవచ్చు, లేకపోతే 5 ఇయర్స్కి పెట్టుకోవచ్చు. ఇది సెకండ్ టైప్. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసరికి ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో మన వాళ్ళు తీసుకొచ్చిన ఈ రోలింగ్ ప్లాన్లో మనకి కనిపించే ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ పెద్దగా ఎక్కువగా ఉండవు, ఎందుకంటే ఎక్కువ కాలం ఇది ఇంప్లిమెంటేషన్లో లేదు కాబట్టి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్నే మనం ఐఆర్డిపి అని చెప్పి పిలుస్తాం. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని 1978లో తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్ కంట్రీ అంటే నేషనల్ వైడ్గా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, కేవలం కొన్ని ఏరియాస్లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓన్లీ ఇన్ సమ్ ఏరియాస్. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1978. సో ఈ పర్టికులర్ ప్లాన్లో మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది కనిపించింది. 5.9% నెగిటివ్ గ్రోత్ రేట్ అనేది కనిపించింది. ఓకేనా? రైట్. సో ఇది రోలింగ్ ప్లాన్ యొక్క కథ. గున్నార్ మిర్డల్ మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది డిటి లకడవాలా గారు. సో దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. సో దీని యొక్క టైం పీరియడ్ చూసాం. దీంట్లో మనకు వచ్చిన ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది కూడా నేషనల్ వైడ్గా కాదు, కేవలం కొన్ని స్టేట్స్లో మాత్రమే, కొన్ని ఏరియాస్లో మాత్రమే. దీంట్లో మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ కనిపించింది. సో నెక్స్ట్ మనం ఏం చేసాము, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 1980లో 6th 5-year ప్లాన్ని లాంచ్ చేసాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ 6th 5-year ప్లాన్. సో చూడండి 6th 5-year ప్లాన్. సో దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ చాలా ఉంటాయి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, చెప్తాను. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో టైం పీరియడ్ వచ్చేసరికి 1980 to 1985. సో దీని తాలూకా టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత అండ్ అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత? సో టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.2%, అచీవ్డ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.7%. సో ఈ టైంలో చైర్మన్ గారు వచ్చేసరికి ఇందిరాగాంధీ గారే. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ గారు 1984లో అసాసినేషన్కి గురయ్యారు. సో తెలిసిన విషయమే. తర్వాత ఎవరు వచ్చారు, రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకేనా? రైట్. సో ఈ పర్టికులర్ 6th 5-year ప్లాన్లో మనకేం జరిగింది అంటే, సో ప్రీవియస్గా మనం ఈ పర్టికులర్ రోలింగ్ ప్లాన్ మాట్లాడుకున్నాం కదా. సో రోలింగ్ ప్లాన్లో మనం ఏం తీసుకొచ్చాము, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. బట్ అది నేషనల్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్కి కాలేదు, కేవలం కొన్ని పార్ట్స్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే నేషనల్ వైడ్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఇన్ విచ్ 5-year ప్లాన్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గాట్ నేషనలైజ్డ్? ఆన్సర్ వచ్చేసరికి 6th 5-year ప్లాన్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఇంకోటి ఇనిషియేటివ్ ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో దీన్ని 1980లో తీసుకొచ్చారు. ఏంటిదమ్మా? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1980. తర్వాత ఇదే ప్రోగ్రామ్ని మార్చారు. సో కొత్తగా వచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో నథింగ్ బట్ మన మన్రేగా. ఏంటిదమ్మా? మన మన్రేగా. సో ఎప్పుడు తీసుకొచ్చారు? 2005లో తీసుకొచ్చారు. సో ఫస్ట్ వచ్చింది ఏంటి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1980లో వచ్చింది. తర్వాత ఇదే ప్రోగ్రామ్ని కొన్ని ప్రొవిజన్స్ చేంజ్ చేస్తూ కొత్తగా మన్రేగాని తీసుకొచ్చారు 2005లో. ఓకే, డన్. సో ఇదే 5-year ప్లాన్లో 6 ప్రైవేట్ బ్యాంక్స్ని మళ్ళీ నేషనలైజేషన్ చేశారనమాట. సో ఇంతకుముందు 14 ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. ఇప్పుడు 6th 5-year ప్లాన్లో 6 ప్రైవేట్ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేశారు. సో 14 ప్రైవేట్ బ్యాంక్స్ని ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో నేషనలైజేషన్ చేశాము? 4th 5-year ప్లాన్లో. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇలా గుర్తుపెట్టుకోండి.
సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్లో 6 బ్యాంక్స్. సో 6 ఇలా గుర్తుపెట్టుకోండి. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఆర్ డెవలప్మెంట్ బ్యాంక్, దాన్ని కూడా ఈ పర్టికులర్ 5 ఇయర్ ప్లాన్లోనే తీసుకొచ్చారు. అదేంటంటే నాబార్డ్. సో దీన్ని 1982లో తీసుకొచ్చారు నాబార్డ్. సో నాబార్డ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ 5 ఇయర్ ప్లాన్? సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్. అండ్ ఇదే ప్లాన్లో మనం డ్వాక్రాని కూడా తీసుకొచ్చాం, డ్వాక్రా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి ఎగ్జిమ్ బ్యాంక్. ఇట్ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1982. సో ఎగ్జిమ్ బ్యాంక్ దేని గురించి డీల్ చేస్తుంది? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి చూస్తూ మనకు ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా, సో ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇంపోర్ట్ చేసే వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. 1981. దట్స్ ఇట్. సో మన యొక్క సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ అనేది సక్సెస్ అనమాట. ఎందుకంటే మనం 5.2ని టార్గెట్గా పెట్టుకుంటే మనం అచీవ్ చేసిందంతా 5.7%ని అచీవ్ చేసాము. సో మనకు సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ ద్వారా సెల్ఫ్ సఫిషియెంట్గా మనం మారాం. అండ్ ఈ సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇట్ క్రాస్డ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. సో ఇంత ముందు వరకు మనకు గ్రోత్ అనేది చాలా లోగా ఉండేది. సో దాన్ని హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి సో కామెంట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ని మనం క్రాస్ చేసాం సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్లో. ఓకేనమ్మా? రైట్. సో నేను ఈ సెషన్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మనం సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్ వరకు కంప్లీట్ చేసాం. సో ప్రీవియస్ సెషన్లో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్, సెకండ్, థర్డ్ అండ్ ప్లాన్ హాలిడేస్ చూసాం. ఇక్కడ మనం ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్, ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్, ఆ తర్వాత మనకి ఏమొచ్చింది? రోలింగ్ ప్లాన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చింది సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్. సో నెక్స్ట్ సెషన్స్లో రిమైనింగ్ 5 ఇయర్ ప్లాన్స్ కూడా ఇలాగే నీట్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనమ్మా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మీరు నా నుంచి ఇంకా మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.